మొదటి నుండి కొన్ని వచనాలు మార్చవుదాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన పడుతుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలచి ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోగుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు ముఖాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడిన వారందరినూ విస్మయం ఉందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందమని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తుతి స్తోత్రములకు మించిన ఘనమైన పేరు వహించిన వాడా, ఎవరును సమీపింపరాని తేజస్సులో, దురోగాహన తేజస్సులో మీరొక్కరు మాత్రమే అమరత్వం నివసించేటువంటి దేవా, మీ యొక్క సార్వభౌత్వాధికారాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి, బలాతిశయాన్ని బట్టి, బలశౌర్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో నీ ప్రజలతో నేను కూడా కలిసి ఆరాధించడానికి నా ముందుకు తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఏ విధంగా ప్రభా యొక్క ప్రయాణస్తుడు ఏ విధంగా దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి ప్రభా కొర ప్రాణంతో నిస్సహాయ స్థితిలో ప్రభా దౌర్భాగ్యకరమైన స్థితిలో పడి ఉన్నప్పుడు లేవనెత్తేవాళ్ళు లేక, ఉద్ధరించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, క్షేమాన్ని విచారించేవాళ్ళు లేక, ప్రేమించేవారు లేక, జాలి పడేవారు లేక, కనికరం చూపేవారు లేక ఆ విధంగా పడి ఉన్నప్పుడు ప్రభా యాజకుడు వచ్చాడు, లేవీడు వచ్చాడు, ఏమి చేయలేకపోయినారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎవరిని ఏమాత్రము క్షేమాభివృద్ధికరంగా కలిగించలేకపోయినాయి. ధర్మశాస్త్రము నియమ నిబంధనల నిష్ఠ మానవునికి క్షేమాన్ని కలిగించలేకపోయినాయి. నా జీవితంలో కూడా ప్రభా దౌర్భాగ్యకరమైన స్థితిలో పడిపోయి రక్తంలో పొరలాడుచు, పాపముని తినచ్చు, పాపముని త్రాగు, పాపములో పొరలాడుచు, అపవిత్రమైన జీవితము, చీకటి జీవితము, భ్రష్టత్వము, దౌర్భాగ్యకరమైన స్థితి, దిగంబరత్వము, ఎండిపోయిన స్థితి, చీకటి, పాపము, అంధకారము, గాఢాంధకారము ఇటువంటి స్థితిలో నేను పడి ఉన్నప్పుడు ఎవరు ఆదరించలేక మంచి సమరయుడుగా నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మరణించి తిరిగి లేచడం ద్వారా మరణా నుంచి నన్ను తప్పించిన, జీవములోని దాటింపజేసి దేవా నీ హక్కున చేర్చుకున్నావు, నీ పుట్టుకుల వానిలోకి తీసుకుని వచ్చినావు, ఆదరించినావు. ప్రభా నీ పుట్టుకుల వానిలో ఎంత ఆదరణ ఉంది, ఎంత ధైర్యం ఉంది, ఎంత బలం ఉంది, ఎంత ప్రోత్సాహం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత జాలి ఉంది, ఎంత కనికరం ఉంది, ఎంత క్షేమం ఉంది ప్రభా, ఎంత భద్రత ఉంది ప్రభా, ఎంత పరలోక సంబంధమైన ఆశీర్వాదము నీ మందిరంలో, నీ మందిర సమృద్ధిలో, నీ సన్నిధిలో, నీ సహవాసంలో ప్రభా. లోకంలో ఎవరికి లేని ఈ ఆధిక్యత, ఈ శ్లాఘత, ఈ గొప్ప భాగ్యము, ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యుని, దిక్కుమాలిన వాడిని నాకు కూడా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఏమని కొనియాడగలను, ఆరాధించగలను స్వామి. జీవితకాలమంతా ఆరాధించిన తరిగిపోయినటువంటి మీ యొక్క రుణాన్ని బట్టి నా యొక్క రుణము ఎప్పుడు కూడా మీ దగ్గర తీరదు ప్రభా. అట్లుండవలసిందే. అలాంటి ప్రభా ఉన్నతమైన స్థితిలోనికి మీరు నన్ను ఆహ్వానించి ప్రభా రాజుల యాజక సమూహంలో చేర్చి నీ సొత్తుగా నీ ప్రజల్లో, నీ మందిరం చుట్టూ, నీ బల్ల చుట్టూ ప్రభా నీ బలలో చేయడానికి సహవాసం అనుగ్రహించిన దేవా, ఏమని కొనియాడి కనపరిచి ఆరాధించగలను. తిరిగి బలను సమీపిస్తున్నాం ప్రభా. ఆచారముగా, అలవాటుగా, పద్ధతిగా మేము బల్లో పాలు పొందకుండా సహాయం చేయండి. ఏదో ఒక ప్రసాదంలాగా తీసుకోకుండా కృపద ఇచ్చి మంచి గ్రహింపుతో పరిశుద్ధాత్మక అభిషేకాన్ని కోరుతున్నాను. లేలని చేసిన ఈశ్వరాన్ని, అద్భుతమైన ఈశ్వరాన్ని, బలమైన ఈశ్వరాన్ని, ఆకులను రాల్చే ఈశ్వరాన్ని, అరణ్యమును కదిలించే ఈశ్వరాన్ని,
ఉరుము వలె గర్జించే మీ స్వరాన్ని, మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే మీ స్వరాన్ని మాకు వినిపింపచేయము. రెండు కెరూబుల మధ్య నుంచి కరుణాపీఠం నుంచి మాట్లాడేవాడా మాతో మాట్లాడుతారండి. మీ స్వరూపంలోనికి, మీ సారూప్యంలోనికి, మీ పోలికలోనికి మీతో ఏకమయ్యే వారముగా మా జీవితాలు మిమ్మల్ని పోలినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలను సమీపిస్తుండగా నీ స్వరాన్ని మాకు వినిపించే, నీ ముఖం మాకు కనబడని నిమ్ము ప్రభువా, నీ స్వరం మాకు వినబడని నిమ్ము తండ్రి. మీకు అప్పగించుకుంటూ నాకు కూడా కావాల్సిన మీ కృపను కోరుకుంటూ రక్త ప్రోక్షణ కిందకి వస్తే మీ అభిషేకాన్ని కోరుతూ క్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం చాలా కొద్దిగా ఉంది, మనం సమయానుకూలంగా ముగించుకుందాం. మోకరించి ప్రార్థించే, మోకాళ్ళొంగే స్టేజ్ దాటిపోయినాను. మోకరించి ప్రార్థించే స్టేజ్ దాటిపోయినాను. నా కాళ్ళు, నా మోకాళ్ళు నాకు సహకరించడం లేదు. ఇది సిఎంసి వెల్లూరు డాక్టర్స్ చెప్పినారు. ఎక్కువసేపు నిలబడకూడదు, ఎక్కువ దూరము నడవకూడదు. ఒకవేళ నడక లేకపోయినా ఎక్కువసేపు నిలబడడం అనేది జరుగుతూ ఉంది. ఆదివారం వస్తే మందిరంలో నిలబడాలా, మిగతా రోజుల్లో డ్యూటీలో నిలబడాలా. కాబట్టి నేను పనిచేసేది మొదటి అంతస్తు దాటి రెండో అంతస్తులకు కూడా పోవాల్సి వస్తుంది. అందుకు నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నా. నా వివరణ అది అన్నమాట. మోకరించి నువ్వు మోకాళ్ళంగకూడదు అని డాక్టర్లు చెప్పినారు. మోకాళ్ళలో ఉండేటువంటి మూలిగా అరిగిపోయింది. కాబట్టి ఎక్కువసేపు మోకరించలేను. పద్మాసనం వేసుకొని కూర్చోగలను, కానీ అందుకే వాళ్ళు వీలైనంత వరకు కుర్చీలోనే కూర్చోండి. మీ యొక్క టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ స్టైల్ వాడండి. ఏదేదో చెప్పారు వాళ్ళు, ఎన్ని చేయాలంటే మనకి ఎడ కుదురుతుంది. వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళ నియమ నిబంధనలు చెప్తారు. ప్రభు కృప మీద ఆధారపడుతూ పోవాలి. ఆయన కృప ద్వారానే మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి నా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలో యేసుప్రభువారు బోధించడానికి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. అదే సరస్సు తీరం, సముద్రం యొక్క సరస్సు తీరం. జనసమూహము కదా, జనసమూహం ఉంది మొదటి వచనంలో. మూడో వచనంలోకి పోయేసరికి జనసమూహములు, మల్టిట్యూడ్ అన్నాడు, గ్రేట్ మల్టిట్యూడ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. బహుజన సమూహాలు వచ్చినాయి ఆయన బోధ వినడానికి. మీద పడతా ఉంటే అందుకు ఏం చేశాడు యేసుప్రభువారు, జనాలకి ఆయనకు మధ్య గ్యాప్ ఉండాలని ఆ సరస్సు తీరమున ఓడ దోణి ఉంటే దోణిలో కూర్చున్నాడు. బలెట్ ప్లాన్ వేస్తాడు యేసుప్రభువారు. ఇంకా ఎవరు జనాల దగ్గరికి మీద పడకుండా రాకుండా, వాళ్ళకి ఆయనకు మధ్యలో ఏముంది, సముద్రం ఉంది. జనసమూహాలకు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే బోధించి చూసిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, పేతురు అంట, చేపలు పడతా ఉన్నాడంట. ఆయన బోధ జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది, బోధ చేస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు, చేపలు పట్టుతున్నాడంట. చేపలు పట్టుటకు పేరుకేమో మందిరానికి వస్తాం, ఆరాధనలో లేచిపోతాం. అంత అవసరం ఏముంది, ఆరాధనలో లేచిపోయేంత అవసరం. ఆరాధన అనేది దేవుని సన్నిధిని అనుభవించేది. ఎందుకు పాట పాడతాం లేచి అంటే, ఆ టైంలో ఏదైనా బయటికి పోయిరండి అని అర్థం, లేదా వరుసలుగా ఉండండి, కాళ్ళు ఫ్రీ చేసుకోండి. ఆరాధనకు వంగిన వెంటనే లేచిపోతే దేవుని సన్నిధిని ఏమనుభవించినట్లు. కాబట్టి మనము ఆత్మీయంగా ప్రభువుతో దగ్గర సంబంధాన్ని తెంచేస్తాడు సాతాను. అంటే మనం బయటికి వెళ్ళిపోవడం అంటే ఏదో మన పని మీద మందిరం పని మీద పోతాం, కానీ సన్నిధిని ఏం చేసుకుంటాం, మనం పోగొట్టుకుంటాం. అర్థమైందా? అందుకే ఆరాధన ఫిబ్రవరిలో 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఆదివారం 10 గంటల నుంచి 5 వరకు. ఇప్పుడు తగ్గించినారు, కానీ వాళ్ళు బక్సి గారి కాలంలో 10 గంటలకు మొదలైతే సర్వీస్ మొదలవుతుంది. 10 గంటలకి 5 వరకు జరుగుతుంది. 5 అయిన తర్వాత అందరూ బహిరంగ సువార్త పోయేస్తారు. బహిరంగ సువార్త పోయించినాక అందరికీ భోజనం తిన్నాక మళ్ళీ సువార్త కూడిగా 7 గంటలకి మళ్ళీ 7 గంటల భోజనం అయిన మీటింగ్ అయిన తర్వాత అందరూ భోజనం చేసి మళ్ళీ 7 గంటలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్తారంటే ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకి షిఫ్టులు ఉంటాయన్నమాట. అందులో బట్టి భక్సింగ్ గారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూడా ఆరాధనలో పాలు పొందాలనే ఉద్దేశంతో 5 నుంచి మార్నింగ్ 5 నుంచి
మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆరాధన జరుగుతుంది. ఒక్కరు కూడా లేచిపోయే వాళ్ళు కాదు, ఒక్కరు కూడా దేవుని సన్నిధి ఎంతగా అనుభవించేవాళ్ళు. రాను 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 మనకు ఏమైందంటే మన యొక్క అనుకూలమని బట్టి మన సమయాన్ని కేటాయించి సమయం చాలా కుదించుకున్నాం, చాలా తక్కువైపోయింది, సమయం తక్కువైపోయింది. ఆ తక్కువ టైంలో కూడా మనము దేవుని సన్నిధిని అనుభవించకుండా పోతే, కాబట్టి వీలైనంత వరకు ఆరాధనలో లేచిపోవద్దండి. దేవుని సన్నిధి ఆమేన్ చెప్పండి. ప్రభుత్వ సంబంధం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించేది ఆరాధనలోనే. ఆరాధన ద్వారా ప్రభుత్వం మనం ఏకమవుతాం. ప్రార్థన అనేది ఏదో ఆయన దగ్గర నుంచి పొందుతాం, కానీ ఆరాధన అనేది మనము ఆయనతో మనం ఏకమైపోయేటువంటిది. కాబట్టి ఆయన సన్నిధిని అనుభవించడం, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళే అందరినీ ఒకే మాటతో పరిశుద్ధాత్మ దేవుడు తాకడు. ఆరాధనలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో, ఎందుకు అంతసేపు వర్తమానం అంటే ఏదో ఒక విధానంలో ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తాడు. ఆ సంధింపు వాళ్ళు ఆ మూలుగు ఉన్నప్పుడు, ఆయన ఆ స్వరము విన్నప్పుడు మనము ప్రభుతో ఏకమయ్యేది, వాళ్ళతో ఏకమయ్యేది, దేవుని సన్నిధికి ఆరాధన వెళ్ళిపోయేది. కాబట్టి ఆరాధనలో వీలైనంత వరకు, ఒకవేళ డయాబెటిక్స్ ఉంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలా, కానీ వీలైనంత వరకు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండేది. ఇప్పుడు నాకు బాధ ఏంటంటే మోకాళ్ళ మీద ఉండలేకపోతా ఉన్నాను. మోకాళ్ళ మీద ఉంటే జిమ్ జిమ్ అని పీకుతా ఉన్నాయి. ఇది దాటిపోయింది వయస్సు, లేదా ప్రభు ఇచ్చిన సమయాన్ని మోకాళ్ళ మీద గడపలేకపోయినాం. అర్థమైందా? నిట్టున నిలువతో మోకాళ్ళ మీద ఉండేవాడు భక్సింగ్ గారు. నిట్టు నిలువుగా మోకాళ్ళ మీద ఉండేవాడు. పాతలు చూస్తే అర్థమవుతుంది ఆయన్ను. ప్రార్థన అంతా, ఆరాధన అంతా మోకాళ్ళ మీదనే ఉండేటువంటి వాడు. ఆ విధంగా ప్రభువుతో ఏకమైతా వచ్చినాడు. ప్రభుతో దగ్గర సంబంధంలోనికి వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుని ప్రజలముగా దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రార్థన చేసుకొని వస్తాం ఇంటికా నుంచి. ప్రభు ఆరాధనలో లేచిపోకుండా, ఏ పనులు లేకుండా మంచిగా నీ సన్నిధిలో కూర్చొని నిమ్మలంగా నిబ్బరంగా. ఒక ఆమె బోధ ఇంటుంది, ఇంకొక ఆమె ఎందెందో చేస్తుంది, వచ్చింది మళ్ళీ వచ్చి యేసు ప్రభు మీద పడింది. ఆమె మీద పడలే, ఎవరి మీద పడింది? నేను ఇంత వెరైటీస్ చేస్తా అంటే నువ్వు వచ్చింటే అన్నం చేస్తే, కూర చేస్తే, తాలింపు చేస్తే, చికెన్ చేస్తే, మటన్ చేస్తే వచ్చి ఉంచుతుందేమో ఆమె. ఎవరు ఆమె? యేసు ప్రభుతోనే కొట్లాడిందంటే ఆమె ఇంకా వాళ్ళ అక్కని ఇడిచిపెట్టి ఉంటుందండి కదా. ఏం నీకు చింత లేదా? చూడు ఎట్లా మాట్లాడింది ఆమె. నేను ఇంత కష్టపడతా ఉంటే ఈమెమో వచ్చి నీ దగ్గర కూర్చోంటే నీకు చింత లేదా? ఆమె నన్ను గుర్తు ఏదో అనేదానివి. అప్పుడు ప్రభు అన్నాడు, మరి ఉత్తమమైంది ఏర్పరచు. ఎవరు కూడా ఆమె ఎదురు నుంచి దాన్ని తీసివేయలేరు. కాబట్టి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఈ సాతాను వీడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తాడు. అది వాని డ్యూటీ. వాని డ్యూటీ ఏంది? మనం ఎట్లయినా సరే ప్రభువు నుండి దూరం కావాలని. కాబట్టి ఆ యొక్క సెన్స్, ఆ గమనంతో, ఆ చురుకుతనంతో మనం ప్రభువును వెంబడించే వారంగా ఉన్నాం. టైంపాస్కు దేవుని మందిరానికి రావడం కానీ, టైంపాస్కు దేవుని మందిరంలో గడపడం కానీ, వచ్చినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించకుండా పోవడం అనేది మనకు ఆత్మీయ జీవితం నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లడు స్కూల్కి పోతాడు ప్రతిరోజు కదా. మన పిల్లలు స్కూల్ పోతున్నారా? రోజు పోతాడు, రోజు ఏదో ఒకటి నేర్చుకొని వస్తాడు వాడు. కాదండి, మీరు అబ్జర్వ్ చేయండి. వాడు ఏదో ఒక కొత్త విషయం మనం చెప్తాడు వచ్చి. అదే మనకు పాతదే కానీ వానికి అదేంది కొత్తది. అప్పుడు మనము అరే ఇది నాకు తెలియదు అంటే ఇంకా చెప్తాడు వాడు. అరే ఇది కూడా తెలియదంట ఆయనకి, డాడీకి ఇది కూడా తెలియదంట అని వానికి తెలిసిందంతా చెప్తాడు. అంటే వాడు ఏం చేస్తాడు? ఫోకస్ అయినాడు వాళ్ళ టీచర్ ఏం చెప్పిందో కదా. వాళ్ళే ఆశ్చర్యమవుతుంది. పిల్లలు ఎంత ఆ టీచర్ చెప్పింది మనం కరెక్ట్ అని చెప్తే, కాదు ఇది మా టీచర్ చెప్పింది, ఇదే కరెక్ట్, నువ్వు తప్పు చెప్తున్నావు అంటాడు వాడు. ఎంత నమ్మకం ఉంది వాని టీచర్ మీద. కాబట్టి దేవుని ప్రజలముగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి నేర్చుకొని పోవాలి. నేను కానీ, మీరు కానీ, మనము కానీ, మనం వచ్చి నేర్చుకోమని. అందుకే పూటకుల్లవాని ఇంట్లోనే తీసుకోవచ్చు. పిల్లరా, నా ఆత్మీయ జీవితంలో నేను చెప్పగలను, ఈ పూటకున్న వాని ఇల్లు నన్ను ఎంతగా క్షమాభివృద్ధి కలిగించింది. ఎన్ని విధాల నేను ఈ పూటకులవాని ఇంట్లో మేలు పొందిన. అంటే పూటకులవాని ఇక స్ట్రక్చర్ కాదు, పెద్ద మందిరం కాదు కదా. ఇది ఏదో మనం గ్యాదర్ అయ్యే ఒక ప్లేస్ అంతే. ఇది మనమందరం ఒక చోట చేరడానికి ఒక స్థలం ఇది అంతే. కానీ
మనమందరం చేర్చినప్పుడు మనమే ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థలం మనమందరం కదా. చూడండి, మీకు ఎదురుగా టెంపుల్ ఉంది, అక్కడ ఇంత డిసిప్లిన్ ఉంటుంది, మీరు ఒకసారి పోయి చూసిరా అండి, ఉంటుందండి. ఏదో మంత్రాలు చదువుతూ అంటాడు, ఏదో హోమం జరుగుతూ ఉంటుంది, ఈయన కేకలేస్తూ అంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, ఏదేదో జరుగుతూ ఉంటుంది, అన్నీ జరిగేది అక్కడే, అవునా కదా. కాబట్టి దేవుని సన్నిధి, జీవము గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క సృజింపు, ఆయన తాకుడు, ఒక్కోసారి వ్యక్తుల మీద ఆధారపడి మన వర్తమానం వింటాం, అది చాలా తప్పు. వ్యక్తులు ఆయన ఏం చెప్తాడండి, ఆయన ఏం చెప్తాడు, మాకంటే తక్కువ చదివిన వాళ్ళు, మాకంటే జూనియర్స్ వర్తమానాలు చెప్తా ఉంటే ఎంత బాగా చెప్తారు, మాకంటే అనుభవం లేకున్నా కానీ ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు, ప్రభు వాళ్ళని ఆదరిస్తాడు. ప్రభు వాళ్ళకు అంటే ఇక్కడ మానవ జ్ఞానము, మానవ చదువు, మానవ ఉద్యోగము, మానవ తలాంతులు, మానవుని యొక్క స్కిల్ పనికిరాదు అది. కాబట్టి దేవుడు వ్యక్తుల మీద కాదు, ప్రభువులో ఉన్నటువంటి ఆ సంబంధంతో ప్రభుతో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. బోధ చేస్తూ ఉంటే యేసు వారు ఈయన చేపలు పడుతూ ఉన్నాడు. ఇప్పుడు బోధ అయిన తర్వాత ప్రభు అన్నాడు, చూడండి 3వ వచనం, జన సమూహంలో బోధించుచున్నాడు. 3వ వచనం, 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించు. దోనె, ఈ దోనె తన జీవితంలో లోతుకు నడిపించలేకపోతా ఉన్నాడు. ఎవరు? సీమోను పేతురు. ప్రభువును లోతుగా మనం ఎరగలేకుండా చేస్తా ఉన్నాడు సాతాను. ఎందుకు లోతుగా వేయమన్నాడు దోనెను, లేదా నీ వల ఎందుకు లోతుకు వేయాలా అని అంటే, అంతకుముందంతా ఎక్కడ వేస్తా వచ్చినాడు? పైన వేస్తా వచ్చినాడు. వల ఎక్కడ వేసాడండి? పైన వేస్తా వచ్చినాడు. ప్రభు అన్నాడు, అట్లా వేయగాకు, ఇప్పుడు లోతుగా నడిపించు నీ యొక్క దోనెను, లోతుకు దిగిరా, పైనుండి కాదు మాట్లాడేది, కిందికి రా, లోపలికి వచ్చేసి. దోనె మన ఆత్మీయమైన జీవితానికి గుర్తు. అనేకసార్లు మన దోనెను మనం లోతుగా నడిపించలేకపోతున్నాం, ప్రభువులో లోతుగా లేము, లోతైన అనుభవంలో ప్రభువుతో ఏకముగా లేకపోతా ఉన్నాం. ప్రభు ఏమో లోతుగా రమ్మంటా ఉన్నాడు, మనం లోతుగా వెళ్ళలేకపోతా ఉన్నాం. ద డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవం. పేతురు, నీ దోనెను లేదా నీ యొక్క దోనెను లోతుకు తీసుకురా. అప్పుడు పేతురు అనండి, అలా చేపలు పట్టేది మాకు తెలుసు బాగా, వీఆర్ ట్రైన్డ్ బై బర్త్ టు ఫిషింగ్. చేపలు పట్టడంలో మేము పుట్టుకతోనే ప్రవీణులం. నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటే బల్ల ఎట్లా చేయాలా, కుర్చీ ఎట్లా చేయాలా, బెంచ్ ఎట్లా చేయాలో తెలుసు నీకు ప్రభువా, నువ్వే కార్పెంటర్. మేము చేపలు పట్టే వాళ్ళం, మేము ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్లీ ఎక్స్పర్ట్స్. మేము మా పనిలో మాకు నిపుణత ఉంది, ఎక్కడ ఏ చేప పడుతుందని చెప్పగలం మేము నీళ్ళను బట్టి. ఇక్కడ కొర్ర మీను పడుతుంది, ఇక్కడ గోదావరి చేప పడుతుంది, ఇక్కడ పిల్ల చేప పడుతుంది, మాకు తెలుసు ప్రభువా. నీకేం తెలుసు? నీకు బల్ల ఎక్కడ చేయాలా, టేబుల్ ఎక్కడ చేయాలా, కుర్చీ ఎట్లా చేయాలా, మంచం ఎట్లా చేయాలో తెలుసు నీకు. నువ్వు ఆచార్యవి, నువ్వు కార్పెంటర్వి, నువ్వు కార్పెంటర్ పనిలో నిపుణురావు, నేను చేపలు పట్టడంలో నిపుణు, నాకు చెప్తావా నువ్వు అన్నాడండి. అట్లా అన్నలే. పేతురు, నీ దోనెను లోతుకు తీసుకురా. ప్రియులారా, ప్రార్థనలో లోతైన అనుభవంలో లేము, ఆరాధనలో లోతైన అనుభవంలో లేము, విశ్వాస జీవితంలో లోతైన అనుభవంలో లేము, నమ్మకత్వ విషయంలో లోతైన అనుభవంలో లేము, యథార్థతలో లోతుగా లేము, సత్యంలో లోతుగా వెళ్ళలేకపోతున్నాం, నమ్మకత్వంలో లోతుగా వెళ్ళలేకపోతున్నాం, విశ్వాస జీవిత యాత్రలో లోతైన అనుభవం ప్రభుతో లేదు. పైపైన ప్రభుతో లోతుగా పరలోకంతో సంబంధం పోయింది. పరలోకం యొక్క యథార్థత మనలో లేకుండా పోతా ఉంది, పరలోకం యొక్క సత్యము మనలో లేదు, పరలోకం యొక్క నీతి మార్గంలో మనం వెళ్ళలేకపోతా ఉన్నాం, పరలోకం యొక్క
ఆ యొక్క వెలుగును మనం పొందలేకపోతున్నాం. పరలోకముడు వచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యక్షత బయలుపరపు పోతా ఉంది. యాకోబు కలగంటా ఉన్నాడు. కలలో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. చూసారండి, అసెండింగ్ అండ్ డిసెండింగ్, ఎక్కుతా ఉన్నారు, దిగుతూ ఉన్నారు. యాకోబు చూస్తూ ఉన్నాడు. మోసగాడు 420 కదా, మామను మోసం చేశా, నాయన్ని మోసం చేశా, తమ్ముడిని మోసం చేశా, అందరిని మోసం చేసేందుకు బయలుపడినాడు. ఎవరు? మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. చూసారండి ఎట్లా ప్రత్యక్షమై లోతుగా ఆ కలలో దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నాడు చూసినాడు. 7 సార్లు ప్రత్యక్షమైనాడు దేవుడు యాకోబుకు. ఇస్సాకు 2 సార్లే, అబ్రహాముకు 3 సార్లే ప్రత్యక్షమైనాడు. యాకోబుకు మాత్రం 7 సార్లు ప్రత్యక్షమైనాడు. ప్రభుత్వ దగ్గర సంబంధంలోకి వెళ్ళిపోవడానికి అన్ని వదిలిపెట్టినాడు. మందలు పెద్ద ప్రొసెషన్ బయలుదేరింది యాకోబుది మామ దగ్గర నుంచి కదా. మామ దగ్గర నుంచి ఒక్కడు బయలుదేరి వచ్చాడు. అందరితో భార్యలు. ఎంతమంది భార్యలు అండి? 4 భార్యలు, 12 మంది పిల్లలు. ఆ యొక్క పశు సంపద ఏం చేశాడు? బెటాలియన్ బై బెటాలియన్ పెట్టాడు. అంటే ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క గుంపులుగా చేసి పంపాడు. ఒకడు వస్తా ఉన్నాడు అన్న. అందులో బట్టి ఏం చేస్తున్నాడు? మందలను ఒక పద్ధతిగా పంపినాడు. అందరినీ పంపినాడు. లాస్ట్లో తను ప్రేమించి పెళ్లి చేస్తున్నటువంటి భార్య రాహేలు. ఆ రాహేలుకు పుట్టక పుట్టినటువంటి వాడు యోసేపు. వాళ్ళని లాస్ట్లో పెట్టాడు. ఒకవేళ వీళ్ళందరినీ అటాక్ చేసినా వీళ్ళన్నా మిగులుతారేమో అని. ఒక దినం వచ్చింది, వాళ్ళను పంపించేసినాడు. ఎబ్బోకు రేవు దగ్గర అందరిని పంపించి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అనే మాట మనం చూస్తాం. ఒక్కడు మిగిలినాడు. మిగిలి ఏం చేసినాడు? ఒక నరుడు తెల్లవారు వరకు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. తెలుగులో పోరాడుట అనుంది, ఇంగ్లీష్లో రెజ్లింగ్ అని ఉంది. రెజ్లింగ్ అంటే ముష్టి యుద్ధం. ఆ టీవీలలో ఇద్దరు కొట్లాడుతూ అంటారు చూడండి, దేన్ని అంటారు, ఏమంటారు దాన్ని? పోరాడుతూ ఉన్నారు, కింద మింద పడుతూ ఉన్నారు. ఒక నరుడు తెల్లవారు వరకు జరిగింది ఇది. అన్నాడు తెల్లవారినాక, అరే నన్ను పోనీరా స్వామి. ఎవరన్నారండి? దేవుడు అన్నాడు, నన్ను పోనీరా. గట్టిగా పట్టుకున్నాను. అరే వదిలిరా. వదలను. ఏం కావాలా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. అరే ఏం కావాలరా భయ్యా? ఎంత ఆస్తిరా, విస్తారమైన సంపద, ఎన్ని మందలు, ఎన్ని గొడ్లు, ఎంత దాసులు, విస్తారమైన సంపద, గంపెడు మంది పిల్లలు, కావలసినంతమంది భార్యలు. ఇంకేం కావాలి నీకు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అప్పుడు అన్నాడు, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? తెలీదా దేవునికి? తెల్లవారితలు పోరాడుతీవే, పేరు తెలియకుండా పోరాడినావా? తెల్లవారింది. ఏం పేరు నీ పేరు? యాకోబు. నీ గత స్థితి యాకోబు. ఇప్పుడు నువ్వేమైనావు? యాకోబు వలె నుంటిమే ఇశ్రాయేలుగా మార్చేను. యాకోబు వలె నుంటిమే ఇశ్రాయేలుగా మార్చేను. తన స్వాస్థ్యముగా, తన భాగముగా, తన జనముగా నైతిమి. తన స్వాస్థ్యముగా, తన భాగముగా, తన జనముగా నైతిమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపు. పార్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైన
రాత్రంతా పోరాడి తెల్లవారి నీ పేరేందంటే యాకోబు. యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే అర్థం రాజకుమారుడవు. నువ్వు దాసత్వంలో ఉన్నావు, మోసంలో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు, ఎంతో నష్టపోయినావు నువ్వు. అందుకే ఫరోతో మాట్లాడుతూ చివరిలో అంటాడు, ఫరో దగ్గర పోయిన తర్వాత యోసేపు, ఎంత సంవత్సరాలు నువ్వు జీవించింది, ఎంత నీ వయస్సు అని అడిగినప్పుడు నా వయసు ఇంత అని చెప్పినప్పుడు అవి దుఃఖ సహితముగాను, అవి నా పితరులు ఉన్నట్టుగా నేను లేను. ఎందుకంటే జీవితమంతా మోసము, జీవితమంతా పోరాటము, జీవితమంతా ఆత్మీయంగా నష్టపోయినాను, జీవితమంతా పాపానికి కొలువు చేసిన. చూసాను ఇప్పుడు ఆ యొక్క తొడగుటి మీద కొడితే ఏమైనాడు? కుంటుతా ఉన్నాడు, కుంటుతా నడుస్తాను. అరే ఏం రా కుంటుతా ఉన్నావు, ఏం కుంటుతా ఉన్నావు, ఏం చెప్పుకుంటాడు ఇప్పుడు? అది ఈ దినానికి కూడా ఇశ్రాయేలీలు తొడగూటి మీద తుంటినారా తినరు, ఇప్పటికి కూడా తినరు వాళ్ళు. మా పితరుని దేవుడు కొట్టినాడు. ఎంత లోతుగా దేవుడు యాకోబును సంధించినాడు, ఎంత దగ్గరగా. యాకోబు ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను. యోసేయాలు అంటాడు మగసిరి గలవాడై అంట అప్పుడప్పుడు పల్లెల్లో ఏమంటారండి, మొగోనివేనే అంటన్నా. హోషేయాలు అంటాడు మగసిరి గలవాడై పోరాడాడంట. ఎవరితో? దేవునితో పోరాడి గెలిచినాడు. పిల్లరా, లోతుగా ప్రభుతో దగ్గర సంబంధంలోనికి పేతురు నీ ధోనిని లోతుకు తీసుకురా. అప్పుడు ప్రభు అన్నాడు, ఏలినవాడా, పేతురు అన్నాడు, ఏలినవాడా రాత్రంతా మేము చూడండి మాట చదవండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ నథింగ్. చాలండి, రాత్రంతా ప్రయాసపడినాం. నా శక్తి, నా సామర్థ్యము, నా వృత్తి, నా నిపుణత, నా నైపుణ్యత, నా యొక్క సామర్థ్యాన్ని, నా తెలివిని, నా జ్ఞానాన్ని, నా యొక్క వృత్తిని రాత్రంతా ప్రయాసపడినా. ఒక్క ఎండ్రకాయ పిల్ల కూడా బాలే పేతురు వాళ్ళలో. చూసారండి, ఒక్క చేప పిల్ల కాదు, ఎండ్రకాయ పిల్ల కూడా పొరపాటున వచ్చి పల్లె వాళ్ళలో. తెల్లవారింది, వలలు గడుకుంటా ఉన్నారు. ఇంకొక చోట నాసు పీసు అంతా తీస్తా ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఒక్క చేప కూడా పట్టుకోకుండా ఇంటికి పోయిన రోజు లేదు పేతురు జీవితంలో. ప్రతిరోజు చేపలు పట్టుకొని పోయేవాడు. ఇప్పుడు ఇంటికి పోతే ఏమి లేదు, వలలు బిక్కుంటా ఉన్నాడు, ఏమీ లేదు, రాత్రంతా బన్నాయి. రాత్రంతా ప్రయాసపడ్డాం, నిద్రాహారాలు మాని. ఇప్పుడు తెల్లవారింటికి పోతే ఏం జరుగుతుందో, లేదా మార్కెట్కి ఏం తీసుకొని పోవాలో చేపలు అమ్మడానికి, మాకేమీ దొరకలేదు. ప్రభు ఏం చేశారు తెలుసా? చేపలారా, ఒక్క చేప కూడా మీరు పడకూడదు, అన్ని సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోండి, ఒక్క చేప కూడా పడకూడదు, జాగ్రత్త. అవి ఆయన మాటకు లోబడి చేపలన్నీ సముద్రం యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళిపోయినాయి, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వల వేసాడు అయ్యగారు, రాత్రంతా వల వేస్తే ఏమైంది? ఒక్క చేప కూడా పడలేదు. అంటాడు అయినను నీ మాట చొప్పున వల వేస్తా. ఏదండి? నీ మాట చొప్పున వల వేస్తా. నా సామర్థ్యం కాదు, నా ఉద్యోగ జీవితం కాదు, నా యొక్క శక్తి కాదు, నా తెలివి కాదు, నా నిపుణత కాదు, నా నైపుణ్యం కాదు, నా యొక్క స్కిల్, నా యొక్క టాలెంట్ కాదు, నీ మాట చొప్పున వల వేస్తా. వీళ్ళవాడా రాత్రంతా ప్రయాసపడ, నా అనుభవం చాలా గొప్పది అని నీ మాట చొప్పున వల వేస్తా. ప్రియులారా, ఈ పాట మనం నేర్చుకుందాం. నీ మాట చొప్పున. మాట వినేవాడు కావాలా? ఎవరు కావాలండి? మాట వినేవాడు కావాలి. మాట వినుట అంటే లోబడుట, విధేయత చూపుట.
ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండడము, ఎదురు తిరగకుండా ఉండడము. చూసారండి, నీ మాట చొప్పున వల వేస్తాం. నా సామర్థ్యం కాదు, నా యొక్క నైపుణ్యం కాదు, నా అనుభవం కాదు, అయినా నీ మాట చొప్పున వల వేస్తా. రాత్రిలో చేపలు పడైతే పగులండి, రాత్రిళ్ళు పడతాయి కదండి, రాత్రిళ్ళు పడతాయి. అందుకే రాత్రి అంతా పోతారు వాళ్ళు, దినాలు వెళ్ళిపోతారు అలా సముద్ర తీరానికి వెళ్తే. గోదావరి ఒడ్డుకి, ఆ గోదావరి సముద్రం రెండు కలిసే చోట చేపలు పట్టే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కమ్యూనికేషన్లో ఉంటారు. కానీ ఈ సెల్ ఫోన్ లేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే వారం 10 రోజులు రారనమాట. వాళ్ళు మన విశ్వాసులు ఉన్నారు అక్కడ, వాళ్ళు చాలామంది చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు చెప్తారు వారం 10 రోజులు వెళ్ళిపోతారు వాళ్ళు. ఐస్ క్యూబ్స్ పెట్టెలు పెట్టుకొని వెళ్ళిపోతారనమాట చేపలు పట్టడానికి. పట్టినటన్నీ తీసుకొని ఆ యొక్క ఐస్ బాక్స్లు వేసుకుంటారు. కొంతమంది కొంత తిరుగుతుంటారనమాట. మొబైల్ అయినటన్నీ తీసుకొని వస్తుంటారు, కొంతమంది అక్కడే ఉంటారనమాట. ఒక్కోసారి సముద్రం తుఫాన్లు వేసినప్పుడు సముద్రం వాళ్ళకి హెచ్చరిక కేంద్రం చెప్తుంది, మీరు వచ్చేసేయండి, సముద్రంలో తుఫాన్లు వేస్తుంది అన్నప్పుడు వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు రాత్రిలో పూట ఎక్కువ చేపలు పడతాయంట, పగుల కంటే కూడా. వాళ్ళు చెప్పగలరు, నీళ్లు కదిలే పద్ధతిని బట్టి చెప్పగలరు వాళ్ళు చేపలు ఎక్కడ ఉన్నాయనేది. కాబట్టి పేతురు అంత అనుభవంతో ఆ యొక్క చేపలు పట్టని పోతే ఒక్క చేప పిల్ల పల్లె. ఆయన నీ మాట చొప్పున వల వేస్తాం. ఇది నాలో మాట వినేవాళ్ళు లేరు. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడ కూడా మాట వినేవాళ్ళు లేరు. మాటకు లోబడే వాళ్ళు లేరు. మాటను ధిక్కరించే వాళ్ళు ఎక్కువైనారు. మాటనంటే విమర్శించే వాళ్ళు ఎక్కువైనారు. మాటకు ఎదురు తిరిగే వాళ్ళు ఎక్కువైనారు. మాటకు ఆయన చెప్తే మనం వినేది ఏందనే కాడికి వచ్చింది. నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకునినా. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా. మాట విని వాటి చొప్పున చేయవాడు. పేతురు అన్నాడు, నీ మాట చొప్పున వల వేస్తా. భర్త మాట భార్య వినడంలే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినడంలే, సంఘంలో సేవకుని మాట విశ్వాసులు వినడంలే, పెద్దల మాట విశ్వాసులు వినడంలే. మనమంతా ఎవరు మాట వాళ్ళు మాట వినకుండా ఎదురు తిరుగుతున్నాం. యేసు మాత్రం దేవుని మాటకు విధేయత చూపి లోబడి వచ్చినాడు. హెబ్రీలకు రాస్తా అంటాడు, ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభుకే విధేయత అవసరమైతే నీకు నాకు అవసరం లేదంటారా? ఆయన భూలోకానికి వచ్చినాడు, తగ్గించుకొని వచ్చినాడు, రిక్తుడై వచ్చినాడు. ఈ దినాల్లో లోబడలేకనే ఎక్కువ ఆత్మీయమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోతా ఉన్నాం. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఫుల్ టెన్షన్ ఉంది. ఇంకేం పెట్టాలా ఇప్పుడు? ద్రాక్షారసం అయిపోయింది. యూదుల సాంప్రదాయం ప్రకారం ద్రాక్షారసం పోయాల, అయిపోయింది. యేసు వారు పెళ్ళికి పోయినాడు. అది తట్టు యేసు ప్రభు ఉండే పెళ్ళి, అది వేరే పెళ్ళి అని అయితే ఏదో అనుకోవచ్చు. ఆయన ఉండే పెళ్ళిలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అమ్మ యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు అమ్మ కూడా ఉంది అక్కడ. శిష్యులందరూ వచ్చినారు. ఒకవేళ బహుశా ఆయన బంధువర్గంతో పెళ్ళేమో, అది మనకు తెలియదు. యేసు తల్లి అక్కడ ఉండేను అని రాయబడింది. ఇప్పుడు అయిపోతానే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది కొడుకు దగ్గరికి. నాయనా, అరే బాబు, ద్రాక్షారసం అయిపోయింది, ఏదన్నా చేయకపోయావా అని అడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఉండు, నా సమయం రాని. సమయం వచ్చింది. సమయం వస్తాను ఏం చేసినాడు? బయట 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణలు ఉంటే ఏం చేశాడు? ఆమె పరిచారకులు చెప్పింది ఏమని? ఆయన మీతో చెప్పినది అది, దట్స్ ఆల్. ఆయన మీతో చెప్పినది చేయండి. ఇది నేర్చుకుందాం మనం పాఠం. బైబిల్ ఏం చెప్తుందో అది మనకు కావాలా, అది మనం నేర్చుకోవాలా కదండి. ఇది బైబిల్ మనకి, విశ్వాసులకి ఇది పరలోకం యొక్క రాజ్యాంగం.
ఇప్పుడు మనకు భారతదేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇది పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం మనము నడుచుకోవాలా, రూల్స్ను వైలేట్ చేయడానికి వీల్లేదు. ఆమె అనేది పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పునది చేయండి అని. ఏం చెప్పాడు ఆయన? ఆ రాతి బాణం బయట ఉంటే అరే బాబు నీళ్ళతో నింపండి రా అన్నాడు యేసుప్రభువారు. రాతి బాణం నీళ్ళతో నింపండి అంటే పరిచారకులు నీళ్ళతో నింపినారు. ఎంతవరకు నింపినారు? అంచుల మట్టుకు నింపిరి. ఏం చేశారు? అంచుల మట్టుకు నింపినారు. అరే ఒకవేళ అడిగినారు అంచుల మట్టుకు నింపితే నెక్స్ట్ ఏం పోస్తావు నువ్వు దాంట్లో? అంచుల మట్టుకు ఎందుకు ప్రభువా, కొంత ఖాళీ పెడదాం అని అనిండాలా? అనలే వాళ్ళు. సరే పరిచారకులు నిండుగా అంచుల మట్టుకు నింపిన తర్వాత అన్నాడు, మీరు ముంచుకొని ఎక్కడికి పోవాలా? విందు ప్రధాని దగ్గర తీసుకుని వెళ్ళండి అన్నాడు. అరే అయిపోయింది ఏంది? ద్రాక్షారసము. మేము అక్కడ పోసింది ఏంది? నీళ్ళు. ఇప్పుడు మేము తీసుకొని పోయేది ఏంది? నీళ్ళు. ఆడ కావాల్సింది ఏంది? ద్రాక్షారసము. చూడండి ఎంత కాంట్రవర్సల్గా ఉంది. ఇప్పుడు పరిచారకులు అడగాల, ప్రభువా మేము తీసుకొని పోయేది ఏంది? నీళ్ళు. అప్పటికే ఆయన ఎవరు? ఆయన విందు ప్రధాని ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. అంత అయిపోయిందని ఆయన హైపర్ టెన్షన్లో ఉన్నాడు. వీళ్ళు తీసుకుపోయి ఏమి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలండి? నీళ్ళు ఇవ్వాలా. వాళ్ళు ముంచింది ఏందండి ముంచింది? నీళ్ళు. వాళ్ళు పోసింది ఏంది? నీళ్ళు. వాళ్ళు పోసింది నీళ్ళు, వాళ్ళు ముంచుకొని పోయింది కూడా నీళ్ళే. వీళ్ళరా వాళ్ళు ముంచుకొని పోతూ ఉండగా ఏం జరిగిందో ఏమో. ఏమైంది? వాటర్ బికేమ్ చేంజ్ ఇంటూ వైన్. చూసా, ఆయన మీతో చెప్పునది అది. ఇప్పుడు వాళ్ళు నిలబడి ఆర్గ్యూ చేస్తుండాలి, ప్రభువా ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదో ఆ యొక్క రాతి బాణల దగ్గరికి వస్తావు, ప్రార్థన చేస్తావు, లేకపోతే ఏళ్ళు ముంచుతావు, లేకపోతే ఏదైనా వైన్ పోస్తావు, లేకపోతే ఏదైనా నువ్వు మహత్కార్యం చేస్తావు అనుకుంటే దూరం నిలబడే జరిగింది ఇదంతా. దగ్గరికి పోలే ఆయన, దూరం నిలబడే చెప్పాడంతా. పోయి తీసుకుపోండి అన్నాడు. అయ్యో ఆయన టెన్షన్లో ఉన్నాడు. ఆ మగ్గుతో తీసుకుపోతే మా ముఖానే పోస్తాడండి. నీళ్లు కాదు కావాల్సింది. ఏం కావాలా? ద్రాక్షారసం కావాలా. తృప్తినిచ్చేది, సంతోషాన్నిచ్చే ద్రాక్షారసం. పిల్లరా వాళ్ళు మోసుకొని పోతుండగా, వాళ్ళు తీసుకొని పోతుండగా మధ్యలో ఏం జరిగిందో ఏమో. ప్రార్థన చేయలే. చేశాడండి ప్రార్థన. ఇక్కడ పరిచారకులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు లోబడకపోతే, వాళ్ళు అరుగు చేసే వాళ్ళంటే, వాళ్ళు కనుక ఎదురు తిరిగే వాళ్ళంటే, వాళ్ళు మేము తీసుకొని పోంపో అని అంటే, మాకు కాదు పోయా నువ్వు చెప్పేది కుదరదు పో అని అంటే ఏం చేయలేడు. ఆయన మీతో, ఆమె చెప్పింది ఆయన మీతో చెప్పినది చేయండి అంతే. ఏం మాట్లాడద్దు. ఏం చెప్తాడో అది చేయండి. ఇలా తీసుకొని పోయినాడు. ఆ విందు ప్రధాని త్రాగి చూసి అన్నాడు, అయ్యో ఇంత మంచి శ్రేష్టమైన ద్రాక్షారసం ఇంకా పెట్టుకుండావా? పిల్లరా మాట వినేవాడు కావాలి, మాటకు లోబడే వాళ్ళు కావాలి. పిల్లరా ఇప్పుడు ఈ యొక్క పేతురు లోబడి ఏం చేశాడంటే వాళ్ళ ఆ ధోనిని లోతుకు తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి యేసుప్రభు చెప్పిన స్పాట్లో, యేసుప్రభు చెప్పిన ఆ స్థలంలో, యేసుప్రభు చెప్పిన ఆ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడ నిర్ధారించాడో అక్కడ వాళ్ళు వేశాడు. అది రాత్రంతా వేసామండి. ఇక్కడ కూడా నో, ఇప్పుడు వేస్తాం నీ మాట చొప్పున. రాత్రంతా వేసాం, ఇదే ప్లేస్లో వేసాం, గంటల తరబడి పెట్టాం ఇదే స్థలంలో, కానీ ఒక్క చేప వల్ల అయినా నీ మాట చొప్పున వెలవేస్తాం. వారు అలా చేసి చదవండి. రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేతున్నానని ఆయనతో చెప్పాను. 6వ వచనం, వారు అలా చేసి విస్తారమైన చేపలు ఎట్లా చేసండి ఆయన ఏం చెప్పినాడో చేసి. ముంగోసు వార్తలో రాయబడింది, కుడి ప్రక్కగా వలవేయి అన్నాడు. ఏమన్నాడు? కుడి ప్రక్కగా వలవేయి అంటే బాగు తెలుసులేవయ్యా నీకు బాబు, మాకు తెలుసు కానీ కుడి ప్రక్కన అస్సలు ఎప్పుడు పడవు. ఎప్పుడు ఎక్కడ పడతాయి? ఎడమ వైపున పడతాయి. మేము వేసేది ఎడమ వైపున. నువ్వు కుడి ప్రక్కన అప్పటికే నాచు పీచు బిక్కుంటా ఉంటే కుడి ప్రక్కన వలవేయి అన్నాడు.
ఇప్పుడు యేసు మాట చెప్పి వల వేస్తే ఏమైనా వలలు చేసి విస్తారమైన చేపలు అంటే అర్థం ఏంటండి? విస్తారం అంటే అర్థమైంది అన్అకౌంటబుల్, ఇన్యూమరబుల్, లెక్కింపలేనన్ని, లెక్క పెట్టడానికి వీల్లేనన్ని. ఎప్పుడన్నా బియ్యం చేస్తాను, బియ్యం లెక్క పెట్టినారా మీరు? పెట్టారండి? ఇప్పుడు పేతురుకు ప్రభు ఎన్ని చేపలు ఇచ్చాడంటే వారి విస్తారమైన చేపలు పన్నాయి వాళ్ళకి. ఎందుకు తెలుసా? నీ మాట చొప్పున వల వేస్తాం. ఎప్పుడైతే చేస్తున్నారో ఏమైందంటే విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు అంటే ప్రియులారా ఏమైనాయంటే వారి వలలు పిగిలిపోతా ఉన్నాయి కదా. 6వ వచనం, వారి వలలు ఏమైతా ఉన్నాయి అంటే అవి ఇట్లా లాగుతా అంటే ఏమైతా ఉన్నాయి అవి వీళ్ళ వలలు చేతగడంలే. వీళ్ళ వలకు మించినటువంటి చేపలు, వాళ్ళ సామర్థ్యాన్ని మించి, వాళ్ళ అనుభవాన్ని మించి, వాళ్ళు పుట్టింది మొదలుకొని ఇంతవరకు అన్ని చేపలు పట్టలే వాళ్ళు వాళ్ళ అనుభవంలో. చూసారా? మా సామర్థ్యం కాదు, మా శక్తి కాదు, మా బలము కాదు, మాది ఏది కాదు, నీ మాట చొప్పున వల వేస్తాం. వేస్తే ఆ వల లాగుతుంటే ఏమవుతుందండి? లాగుతుంటే వలలు పిగులుతూ ఉన్నాయి. పిగిలేది ఎప్పుడు? ఓవర్లోడ్ అయితే. మునిగిపోయేది ఎప్పుడు? బరువును మించి పెడితే. ఇప్పుడు నీ మాట చొప్పున వస్తే వల వల పిగులుతూ ఉంది. పిగులుతూ ఉంటే అప్పుడు బంగో బయట ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, అక్కడ చేపలు పట్టే వాళ్ళు, అరే అరే వాళ్ళకి సాయం చేస్తారు, రండ్రా రండ్రా రండి రండి. ఏమి చూడు, లాగలేకుండా మన వల్ల మన చేతికి దొరుకుతుందో లేదో ఇన్ని చేపలు పడినాయి, విస్తారమైన చేపలు పడినాయి. వాళ్ళు వచ్చినారు. వారు వచ్చి 7వ వచనం చివరి భాగంలో 2 దోణెలు మునుగునట్లు నింపిరి. పిల్లరా, 2 దోణెలు మునిగెన్ని చేపలు దొరికినాయి వాళ్ళకి. ఎప్పుడు తెలుసా? ఆయన మాట విన్నప్పుడు. 2 దోణెలు మునుగుతా ఉన్నాయి, అన్ని చేపలు. ఇంకొక మాట రాయబడింది, ఇంకో మాట పరిశుద్ధాత్మదేవుడు అక్కడ రాస్తున్నాడు 9వ వచనంలో, ఏలైనగా వారు పట్టిన చేపల రాశి. అంటే అర్థం ఏంటి? చేపల రాశి అంటే మన ఇంట్లో పాత్రలు ఏవి కూడా సరిపోవు అని అర్థం. పల్లెల్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు లేవేమో కానీ, పంట తెచ్చి ఇంట్లో ఒక మూలకు పోస్తారండి. అంటే మూలకి పోసేది ఎందుకు? గాదెలు ఇవేవి కూడా సరిపోకూడదు, ఏం చేస్తారు? మూలకు పోస్తారు. అది రాశి అంటే. 2 దోణి మునిగినట్లు నింపి రాసి పట్టుకొని లాగుతా ఉంటే రావడం లేవలా. పిల్లరా, మాట వినక ఎంత నష్టము నా జీవితంలో, మన జీవితంలో ఆత్మీయంగా ఎంత విస్తారమైన సమృద్ధిని కోల్పోయాను. మాట వినాడు, మాటకు తిరగబడినాడు. మాటకు తిరగబడి అరే భయ్యా అది బోరా స్వామి అంటే ఎక్కడికి? నినివేకు బోరా అంటే స్వామి అంటే తర్షీషుకు పోయి కూర్చున్నాడు అయ్యగారు. ఎక్కడ బొమ్మన్నాడు ఆయన? నినివేకు బొమ్మన్నాడు. నినివేకు పోయి వాళ్ళకి చెప్పు దుర్గతి వాళ్ళు ప్రకటించబడుతుందంటే అయ్యగారు మంచిగా తన ప్లాన్ ప్రకారం పోయినాడు. ఎక్కడికి? తర్షీషుకు పోయి ఓడ ఎక్కిపోయి కూర్చొని పండుకొని జల్సాగా నిద్రపోతా ఉన్నాడు. నిద్ర వస్తా ఉంది. ఈరోజు నాకు నిద్ర ఎక్కువయ్యే 3 గంటలకు లేయాల్సిన 4:30కు లేచిన. అది సిగ్గుపోతుంది చెప్పాలంటే. నా అలారం నన్ను మోసం చేసింది. 3:30కు లేస్తే 3కు పెట్టుకున్న అలారము అది ఏమైందో 4:30కు మెలకు వచ్చింది. 4:30కు రైట్ టైం మెయిల్ కడప. ఒకవేళ 4 నుంచి 5 మధ్యలో వస్తుంది. అంత దూరం అంత నేను తొందరగా తయారీ ఎగసగా పడలేను. మానుకుందాం అనుకుంటే ఇంకొక బండి జయంతి ఉంది 6 గంటలకి, అది ఎక్కితే కనీసం బల్లవర్తమానానికన్నా పోదాం అనుకున్నా. కారణం ఏం తెలుసా? నిద్ర. నా నిద్ర నన్ను మోసం చేసింది. నా యొక్క లెక్కలేనితనం నన్ను మోసం చేసింది. ఈ అయ్యగారు సముద్రం యొక్క అడుగు భాగంలో పడుకొని బాగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా అంటే తుఫాన్ రేగింది చూడు, అల్లకల్లోలమైంది. ఇలా ఇక సంపద, ఇలా సరుకు సామాగ్రి మొత్తం వేస్తే కూడా తుఫాన్ తగ్గేటట్లు ఇంకా పొంగుతుంది. అది ఇంకా పొంగుతుంది. ఈ ఓడ నావికుడు ఇట్ట తిరుగుతాడు. ఎవడో ఇంత బాగా నిద్రపోతున్నాడు. ఇంతడు ఎవడో ఎట్లా నిద్ర వస్తుంది దీనికి? నిద్రపోతాలే
చూసారండి, ఒక ప్రవక్త అండి ఆయన. ప్రవక్త అంటే దేవుని మాటను ప్రవచించేటువంటి వాడు. పట్టుకొని ఏమంటారు అన్యుడు? చూసారండి ఎంత భయంకర మాట అనిపించుకున్నాడు. అప్పుడు నిక్కి నీళ్ళుగా లేచినాడు. చూడు ఎట్లుందో, ఎట్లా నిద్ర వచ్చింది నీకు, ఏం తిని వచ్చినావు అంత నిద్రపోతా ఉండవు, చూడు ఎట్లుందో సముద్రం అంటే. చూసినాడా, వాయమ్మ ఇది పెద్ద తెలుసు తనకి. ఎవడవు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటే చెప్పుకుంటాడు. గొప్పగా చెప్పినాడు. ఆకాశానికి, భూమికి, ఈ సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని సేవకుడను నేను. ఏం జరిగింది నీకు? ఏం జరిగిందంటే మాట ఇన్లే, ఎదురు తిరిగి నా ఇష్టానుసారంగా పోతా ఉన్నా. లేపినాడు, సముద్రాన్ని లేపినాడు. సముద్రం చాలా అల్లకల్లో ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు. 1972-73 ప్రాంతంలో వచ్చిందంట తుఫాను వస్తే తాటి చెట్లు ఉంటాయి కదండి, తాటి చెట్లు గాలికి వేర్లతో సహా లేచి హెలికాప్టర్ లాగా ఆకాశంలో పోయినాయంట. అంత భయంకరమైనటువంటి తుఫాను. అలాంటి తుఫాన్లో మంచిగా నిద్రపోతా ఉన్నాడు. గాఢ డీప్ స్లీప్ అని ఉంది. ఎట్లున్నాడండి? బాగా నిద్రపోతా ఉన్నాడు. ఈ నిద్రపోతా అనిపించుకునేంత నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, పరిష్కారం చెప్పు. ఏం లే, నన్ను ఎత్తేయండి అంతే, అదే సొల్యూషన్. విరుగుడేంది? నన్ను ఎత్తేయండి అంటే, ఓయమ్మ నిన్నేడ ఎత్తేసేదిరా స్వామి, ఆకాశాన్ని భూమికి దేవుని సేవకుని అంటాండావు, నిన్ను ఎత్తేస్తే మా గతి ఏంది? 1వ అధ్యాయం 2వ అధ్యాయం యోనా గ్రంథంలో వాళ్ళు వచ్చిరాని ప్రార్థన చేస్తారు దేవునికి. ఆ అన్యులు ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తే ఏమైంది? పొంగంతా పోయింది. భయపడినారు వాళ్ళు. ఎత్తేసినాం, ఏమైనాడో ఏమో ఆ దేవుడు, నాయన ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మాకేం చేస్తాడో భయపడినారు వాళ్ళు. ఏం పర్వాలేదు, భయపడొద్దండి. ఎత్తేస్తే ఏమైనాది? అంతా పోయింది. ఏం పోయింది? తుఫాన్ అంతా పోయింది. గ్రేట్ స్టార్మ్, గ్రేట్ కామ్, గొప్ప తుఫాను మిక్కిలి నిమ్మలమైంది. ఎందుకు? ఈ వ్యక్తిని ఎత్తేయడం వల్ల. ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది? మాట వినలే, తిరగబడినాడు, ఎదురు తిరిగినాడు, చెప్పింది చేయలే, తన ఇష్టానుసారంగామైనాడు, తన యొక్క అనుభవం కూడా వెళ్ళాడు, తన యొక్క కోరిక చొప్పున పోయినాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. కాబట్టి తుఫాను వచ్చింది. అక్కడ సముద్రం యొక్క అడుగు భాగములో, చేప గర్భములో ఎంత లోపల నుండి ప్రార్థన చేసినాడు దేవునికి. డీప్ స్లీప్లో డీప్ ప్రేయర్ వచ్చింది అక్కడి నుంచి. చేప అయినందండి మాట, ఈ మనుషుడు ఇన్లే. ఇప్పుడు ఏడబడతాడు, ఆయన్ని ఏడెత్తేస్తారో ఈ చేపకు దేవుడు చెప్పినాడు, జాగ్రత్త, నువ్వు అరిగించుకోకూడదు. ఎవరిని? ఈ దైవ సేవకుని అరిగించుకోకూడదు. జస్ట్ ప్రిజర్వేషన్ పెట్టుకో అంతే, జాగ్రత్తగా పెట్టుకో అంతేను, మళ్ళీ ఏం చేయవద్దు. అరిగించుకోవడం కానీ ఏది చేయకూడదు, ఏ నష్టం కలగకూడదు ఆ వ్యక్తికి. జాగ్రత్త అంటే అది జాగ్రత్తగా మాట ఇని మూగిదైనా కానీ నోరు తెరుచుకునింది. 12 వెంటనే ఏం చేసింది? మింగేసి జాగ్రత్తగా పెట్టుకునింది అడుగు బాగా. ఏం చేయకూడదు, ఏ జబ్బు రాకూడదు. అసలు ఊపిరెట్టాడింది కదండి. దాని యొక్క లాలాజలాల రసాలు ఎట్లా జీర్ణం కాకుండా అది ఎట్లా కంట్రోల్ చేసుకునిందో. జీర్ణశక్తి మన చేతిలో ఉంటుందండి. ఊహించండి ఒకసారి, మన జీర్ణశక్తి మన చేతిలో నుండి అరిగించుకోకుండా ఉండగలమా? లోపలికి పోయింది ఏం కావాలా? ఇట్ షుడ్ బి డైజెస్టెడ్ అంతే. ఇది అది అరిగి తీరాల్సిందే. మరి ఆ చేప ఎట్ట పెట్టుకునిందో? భద్రంగా పెట్టుకునేది. మాట అయినాక, లోబడక, ఎదురు తిరిగి, తన సొంత ఇష్టము, సొంత మార్గము, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత వైఖరి తన జీవితానికి నష్టాన్ని కలిగించింది. యెషయా గ్రంథంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకుచుండునో వానినే, వేరే వాళ్ళని కాదు, మాట వినేవాళ్ళు కాదు. ఇంట్లో మనం కూడా అంతే కదా, మాట వినేవాళ్ళని బాగా చూసుకుంటాం. మాట వినేవాడు ఉన్నాడు కాబట్టి ఉంటాడు వాడు కూడా. మాట వినేవాడు కావాలా, మాటకు లోబడేవాడు కావాలా, మాటను గణపరిచేవాడు కావాలా, మాటకు విలువ ఇచ్చేవాడు కావాలా ప్రభువుకు. ఎప్పుడైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి ఏకరాశి వచ్చిన అన్ని లాగి, ఇంకా చూడు ఎట్లా లాక్కుంటాడారో, పీక్కుంటాడారో, వేసుకుంటాడారో, గంపల్లో అన్ని తీసుకొని అందరు కలిసినారు. ఇప్పుడు రారా వేసుకోరా చేపలు చూస్తా ఉన్నాడు. ఎవరు చూస్తున్నారండి? యేసు ప్రభువు చూస్తా ఉన్నాడు.
మరి అందరికీ టెన్షన్ పడలే కానీ 10వ వచనంలో ఎవరు టెన్షన్ పడినారు? అలాగే సిమోన్తో కూడా పాలివారు జబదేయి కుమారులు యాకోబును యోహాను విస్మయమందరి. అందుకు పై వచనము 8వ వచనం, పేతురు సిమోన్ పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి నన్ను విడిచిపోము, నేను పాపాత్మనని. ఎవరికి టెన్షన్ పుట్టుకునేది? సిమోన్ పేతురుకు. ఏమంటే ఈయన అందరినీ తీసుకొని పోయినాడు. ఈ చేపలు పట్టడానికి కెప్టెన్ ఎవరు? క్రికెట్ టీం కెప్టెన్ ఎట్లనో ఈ యొక్క చేపలు పట్టే టీంకి ఈయన కెప్టెన్ ఎవరు? సిమోన్ పేతురు. ఇప్పుడు చేపలన్నీ చూసి అంటాడు, నన్ను విడిచిపో, నన్ను పాపాత్ముడు, నన్ను విడిచిపో. ప్రభు అన్నాడు, భయపడద్దు, ఫియర్ నాట్. ఏమన్నాడు? భయపడద్దు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడు. వారు అలాగ చేసి వాళ్ళనన్నీ వదిలిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారు? ఆయన్ను వెంబడించారు. పేతురు, ఈ తుచ్చమైనవి, నీ సువాసన కొట్టేవి, ఒక 2-3 గంటలకు అవి ఏమైతే పాసిపోతాయి, పనికిరావు, ఇవి తుచ్చమైనవి ఎందుకు, నీచమైనవి ఎందుకు, తాత్కాలికమైనవి ఎందుకు, పర సంబంధమైనది ఇస్తా నీకు. నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తా, నా మాట విను, నా మాట ప్రకారం ప్రవర్తించు, వచ్చేయి. భయపడిపోతా అంటే పేతురు, భయపడద్దు, ఫియర్ నాట్, భయపడకము, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పడతా, చేపలు కాదు పట్టాల్సి. అందుకే మనుషులు పడితే ఒకసారి ప్రసంగం చేస్తే 3000 మంది, ఇంకొకసారి ప్రసంగం చేస్తే 5000 మంది తనకు ఆత్మలు దేవుడు చేకూరుస్తూ వచ్చినాడు. మాట వినే లోతైన అనుభవంలోకి వెళ్ళిపోదాం, ప్రభుతో దగ్గర సంబంధంలోకి వెళ్ళిపోదాం, పరలోకంతో సంబంధం పెట్టుకుందాం. లోకంతో సంబంధం వద్దు, పరలోకంతో సంబంధం పెట్టుకొని లోక సంబంధం కాకుండా ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు సమస్తమును బాగుగా చేయవాడు. ఆయన అనుభవం ఏంటంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళిపోవాలి, లోతుగా, సముద్రం యొక్క లోతుగా, ప్రభువులో లోతుగా, అన్ని విషయాలు లోతైన అనుభవంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థనలో, వాక్యంలో, సన్నిధిలో, సహవాసంలో, ఆయన వెంబడించటంలో, సువార్త ప్రకటించటంలో, పరలోకం యొక్క దర్శనం పొందుటంలో, పరలోకం యొక్క ప్రత్యక్షతలో, ఆయనకు సమీపస్తులంగా, అప్పుడు భూసంబంధుడు ఆయన మనకు సమకూర్చేవాడుగా. చూడు, లోతుగా వెళ్ళడం వల్ల సిమోన్ పేతురు యొక్క అక్కర అవసరత తీర్చబడింది. సిమోన్ పేతురుతే కాదు, సముద్రంలో వలలు పట్టే వాళ్ళందరి యొక్క అవసరత ఏమైంది? ఏంది? వాళ్ళందరి అవసరత ఏంది? ఒకటే, ఏందది? చేపలు కావాలి. రండి, ఎన్ని కావాలి రండి, మీకు చేపలు తీసుకోండి. దేవుని ప్రజలముగా ప్రభువుకు అప్పగించు. లోతుగా నిన్ను ఎరుగుతాను ప్రభు, లోతుగా నీ మాట వింటా, నీకు అప్పగించుకుంటా, నీ వైపు చూస్తా. అప్పుడు విస్తారమైనటువంటి సమృద్ధి అయినటువంటి లెక్కింప శక్యము కానీ, అవి ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, ప్రభు సమకూర్చేవి ఏమైనా కానీ విస్తారంగా ఇస్తాడు. పేతురు అక్కడ జాలర్లు వాళ్ళ అనుభవంలో ఎప్పుడు కూడా అలాంటి పెద్ద చేపలు పడలేదు, అంత విస్తారమైన చేపలు పడలేదు, అన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటికి తీసుకుపోయింది లేదు. అయినను నీ మాట చొప్పున వాళ్ళ వేస్తుంది. ఉదయ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ మాట విని నీకు లోబడి నువ్వేం చెప్తే అది లోబడిది చేసినప్పుడు విస్తారమైనటువంటి, ఇది కూడా కొద్ది కాదు ప్రభు ఇచ్చేది, కొంచెం కాదు ఇచ్చేది, సరిపోయినంత కాదు ఇచ్చేది. ఎంత ఇస్తాడు? విస్తారమైనది ఇస్తాడు. విస్తారమైందే కాదు, పిగిలిపోయేటట్టుగా ఇస్తాడు. పిగిలిపోయేటట్టుగా కాదు, ఒక రాశిగా పోసుకునేటట్టు ఇస్తాడు. ప్రభు సమృద్ధులకి తీసుకొని పోయేవాడుగా ఉన్నాడు మాట విన్నప్పుడు. రండి, ప్రార్థన చేస్తుంది, మోకరించండి. ప్రభు వల్ల పాలు పొందకముందు ప్రభుకి అప్పగించు. లోతుగా నేను ఎరుగుతాను, లోతుగా నీకు అప్పగించుకుంటా, లోతైన అనుభవంలో నా దోణెను నడిపిస్తా ప్రభు, నీకే అప్పగిస్తా. నా దోణెను నీవే నడిపించు. చక్కగా నడిపించే దేవుడు, కోరిన రేవుకు నడిపించే దేవుడు, బాగుగా నడిపించేటువంటి దేవుడు తండ్రి. నీ చేతిలో నా దోణెను పెడతాను, నీవే నన్ను లోతుగా నడిపించు. నా జీవిత సాగరాన్ని నీవే నడిపించి నన్ను నీవే అక్కున చేర్చుకుని ప్రభుకి అప్పగించుకున్నప్పుడు ప్రభు సమస్తమును బాగుగా చేయవాడు.